ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 2వ చరణం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. ప్రస్తుత రోజుల్లో మనుషులు తమ సొంత పనులతో ఎంతో బిజీగా అయిపోతున్నారు. తెల్లవారిన దగ్గర నుండి చీకటి పడే వరకు జీవన పోరాటమే. ఉద్యోగం, వ్యాపారం అంటూ తీరిక లేకుండా పనులు చేసుకుంటూ ఎప్పటికో ఇంటికి చేరి భోజనం చేసి నిద్రపోతూ ఇంకా ఇదే జీవితం అనుకునే స్థితికి ప్రజలు వచ్చేశారు. కానీ దేవుడు మన కుటుంబం కొరకు కష్టపడే సమయంలో చేయగలిగినంత చేస్తూ కొంత సమయం దేవునికి కేటాయించాలనేసి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన పైన మన భారం వేసి మనము ముందుకు వెళితే మనకు ఎంత నెమ్మదిగా ఉంటుందో. మన తీరికలేని జీవితాలకు నిజమైన ప్రశాంతత దొరికేది దేవునితో సమయం గడపడమే. అప్పుడు దేవుడు తగిన సమయంలో మన కార్యములను సంపూర్ణం చేస్తాడు. దినమంతా ధన సంపాదన కొరకు కష్టపడేందుకు సిద్ధపడే మనం దేవునికి సమయం ఇస్తే మన హృదయంలో నెమ్మది, సమాధానం పొందుకునే వారిగా ఉంటాం. అందుకే ప్రతిరోజు దేవునికి సమయము దేవునికి ఇచ్చేద్దామా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.